అందరికీ నమస్కారం. రేపే సోమవారం రాత్రి తలుపు మూలన ఇది పెడితే మీకు తెల్లారేసరికి మీ ఇంటిలో ఒక అద్భుతం జరుగుతుంది. సోమవారం రాత్రి దీనిని తలుపు మూలన పెట్టడం వలన మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఆ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది దాని ప్రభావాన్ని మనకు రాత్రి వేళ బాగా చూపిస్తుంది. రాత్రిపూట నిద్రపోకపోవడం, పగలంతా బాగుండే రాత్రి అయ్యేసరికి నీరసించిపోవడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావడం, ఒళ్ళంతా ముళ్ళ కంపలుగా మంటలుగా ఉండడం వంటివి నెగిటివ్ ఎనర్జీ వలన జరుగుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటేనే ఇలా జరుగుతుంది. ఈ ప్రభావాన్ని నెగిటివ్ ఎనర్జీ ఇంటిలో ఉండడం వల్ల ఎదుర్కొంటున్నారు. చాలామంది ఉదయం అంతా కూడా కష్టపడి పనిచేసి ఇంటికి వస్తారు. ఫ్రెష్ అయ్యి నిద్రపోదాం అనే టైంకి నిద్ర రాదు. అదే ఆలోచన మనసు స్థిమితంగా ప్రశాంతంగా ఉండదు. ఇంటి వాతావరణం సడన్గా పాడైపోవడం, రాత్రి అయితే చాలు ఇంటిలో ఏదో ఒక గొడవ జరగడం, పిల్లలు పగలంతా కూడా ఆడుకొని రాత్రి సరికి ఏడవడం లేదా బాగా అల్లరి చేయడం చేస్తే మీ ఇంటిలో బాగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. అలాగే మీరు అర్థం చేసుకోవాలి. ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి రాత్రి సమయం సరైన సమయం. చీకటి సమయంలో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పెద్దలు సాయంత్రం సమయంలో ఇంటిలో దీపాలు వెలిగించాలని చెప్పారు. దీపం వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. కుదరకపోతే లైట్స్ అయినా వేసి ఉంచాలని అంటారు. ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అని అనుకుంటే ప్రతిరోజు సాయంత్రం అయిన తర్వాత అన్ని గదుల్లో కూడా లైట్స్ వేసి ఉంచుకోవాలి. అలాగే సాయంత్రం సమయంలో కొంచెం సేపు అయినా సరే ఇంటిలో మంత్రాలు వినిపించాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చాలా త్వరగా బయటకి వెళ్ళిపోతుంది. అలాగే రేపు సోమవారం రాత్రి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఒక చిన్న పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రాత్రికి రాత్రే బయటకు వెళ్ళిపోతుంది. తెల్లవారేసరికి మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు. మరి రేపు సోమవారం రాత్రి తలుపు పక్కన ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. మనం ప్రతిరోజు సాయంత్రం కొన్ని పనులు చేస్తే మన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు అని పండితులు చెబుతున్నారు. అయితే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. దీంతో మనం కొన్ని పనులు చేయడానికి బద్దకిస్తాం. ఇదే మంచి సమయం అనుకొని నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు బయటకు పంపించాలి అంటే సోమవారం రోజు తలుపు మూలన ఇది పెట్టాలి. అయితే రేపే సోమవారం అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనం చేసి పాత్రలు కడిగి వంటగదిని శుభ్రం చేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు ఒక వైట్ పేపర్ను తీసుకొని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా పోవాలి. మా ఇంటి వారిపై ఎవరి మీద ఎవరి ఏడుపులు కూడా ఉండకూడదు అని అనుకొని గ్రూప్ ఎంతో రాసి ఆ పేపర్ను పై గల్లులో వేయండి. ఇప్పుడు గల్లలుపి వేసిన పేపర్లు మీ ఇంటి ప్రధాన తలుపు మూలన పెట్టాలి. హాల్ రూమ్లో తలుపు ఉంటుంది కదా, ఆ తలుపు మూలన ఈ ఉప్పు వేసిన పేపర్ను పెట్టి దానిపై ఒక ఎండు మిరపకాయను నిల్చోపెట్టాలి. నిలువుగా మిరపకాయ పెట్టాలి. ఉప్పు మరియు ఎండు మిరపకాయలు నెగిటివ్ ఎనర్జీని త్వరగా ఆకర్షిస్తాయి. వీటికి చాలా శక్తి ఉంటుంది. వీటికి తలుపుల మూలన పెట్టి లైట్స్ ఆఫ్ చేసి పడుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఎవరు నిద్ర లేవకముందే మీరు నిద్రలేచి ఉప్పు ఎండు మిరపకాయలను పెట్టిన పేపర్ను పొట్లం కట్టి ఇంటికి దిష్టి తీసి బయట ఎవరు తొక్కని ఖాళీ ప్రదేశంలో పడవేయాలి. ఈ పరిహారం వల్ల చాలా రహస్యంగా చేయాలి. ఇంట్లో వారికి మీకు తప్ప ఎవరికి తెలియకూడదు. వీటిని బయట పడేసి వచ్చి కుదిరితే స్నానం చేయండి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. తర్వాత ఇంటికి చక్కగా ఊడ్చి ఇంటిలో ధూపం వేయండి. ఈ పరిహారం ఎవరైనా సరే చేయవచ్చు. ఎవరు చేసినా మంచి రిజల్ట్ అనేది చూస్తారు. రాత్రికి రాత్రే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఈ పరిహారం మీరు ప్రతి సోమవారం రాత్రి చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఏదో ఒక అద్భుతం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది అని మీకు అనిపిస్తుంది. ఏదో తెలియని భారం తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ పరిహారం కుటుంబ సభ్యులంతా ఇంటికి వచ్చిన తర్వాతనే చేయాలి. తలుపు మూలన పేపర్ను పెట్టి తర్వాత మళ్ళీ తలుపులు తీయకూడదు. ఒకవేళ తీస్తే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. పేపర్, ఉప్పు, ఎండు మిరపకాయలు తలుపు మూలన పెట్టి తర్వాత ఇంటి పరిస్థితులను కూడా తలుపులు తీయకుండా ఇవి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా లాగేసుకుంటాయి.
పరిహారం పూర్తయిన తర్వాత ఇంటిని చక్కగా ఊడ్చి ధూపం వేయాలి. ఇలా చేస్తే ఇంకా మంచిది. ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ఉండిపోతే వీటి ద్వారా పోతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి తలుపు మూలన ఇది పెట్టి మీకున్న సమస్యలను, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని ఆనందంగా జీవించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. ఎంతమంది పరిహారం చేస్తారో వాళ్ళందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.